ఏం తెచ్చా మామయ్య? నీకేం కావాలో తర్వాత మనం వెళ్ళి కొనుక్కుందాం. బావా, నా మీద నీకెప్పుడు కోపం తగ్గుతుంది? నువ్వు కరెక్ట్ దారిలో వెళ్తున్నప్పుడు, నువ్వు చేసే పనులు నలుగురికి చెప్పుకునేలా ఉన్నప్పుడు. అంటే నేను అడ్డదారిలో వెళ్తున్నాను అనుకుంటున్నావా? సక్రమంగా సంపాదిస్తే అవసరాలకు మాత్రమే డబ్బు సరిపోతుంది. అడ్డదారిలో వెళ్తేనే నువ్వు వచ్చినప్పుడల్లా మీ చెల్లి చెయ్యి బరువెక్కుతుంది, మొహంలో ఆనందం వస్తుంది. త్వరగా మారితే సంతోషిస్తాను. మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. వారంలో దాని 7 నా కాళ్ల దగ్గరన్నా ఉండాలి. ఇదా? యశోదా, మా అన్నయ్య సుబ్బరాజు. నమస్తే అండి. నమస్తే. నిన్ను కోమాలోకి పంపించినప్పుడు ఇంత అందంగా లేవో, ఇప్పుడు కన్నార్పలేనంత అందంగా ఉన్నావు. నిన్ను వదులుకోను. కానీ ఊర్మిళ మేడంకి నువ్విక్కడున్నావని తెలిస్తే నన్ను అడ్డంగా నరికేస్తుంది. అమ్మా, నేనే తప్పు చేయలేదు. నన్ను నమ్మండమ్మా, నన్ను నమ్మండమ్మా. నేనే తప్పు చేయలేదు. రే సుబ్బరాజ్, రే సుబ్బరాజ్. అమ్మా, ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. సరే కానీ ఈ బాలుగాన్ని చంపేరా. అమ్మా, నాకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు. నన్ను వదిలేండి అమ్మా. నేనే తప్పు చేయలేదమ్మా. అమ్మా, అర్థం చేసుకోండి అమ్మా. నేనే తప్పు చేయలేదమ్మా. వదిలేండి అమ్మా. మీరు మనోళ్లే కదా. చంపేడువేంటి? వీడు మనోడే కదా. మనోడేరా, కానీ 5 లక్షలకి పరాయి వాడికి అమ్ముడు పోయాడు. నా శత్రువునైనా నేను చంపకుండా వదిలేస్తానేమో, కానీ నా దగ్గర నమ్మకంగా ఉంటూ, నా ఉప్పు తింటూ, నా డబ్బులతో జల్సాలు చేసుకుంటూ నా శత్రువుకి వీడు అమ్ముడు పోతాడా? నా అనుకున్నవాడు నా దగ్గర ఉద్యోగం మానేసినా, వేరే వాడికి అమ్ముడు పోయినా ఇప్పటిదాకా బ్రతికున్నాడా? చెప్పు. వీణ్ణి చంపే. అలాంటి అందమైన అమ్మాయి మనం ఎంత వెతికినా దొరకదు. అంత నీ అదృష్టం. అమ్మా, వీడికి పెళ్ళం బిడ్డలున్నారమ్మా. అయినా చంపేయమంటావా? నాకు సెంటిమెంట్స్ ఉండవు అని నీకు తెలుసు కదా. చంపే. అమ్మా, తప్పైపోయిందమ్మా. నన్ను వదిలేండి అమ్మా. సుబ్బరాజు, నన్ను చంపొద్దు సుబ్బరాజు. సుబ్బరాజు, నన్ను చంపొద్దు సుబ్బరాజు. సుబ్బరాజు, సుబ్బరాజు, నన్ను చంపొద్దు సుబ్బరాజు. ఆ యశోద కనిపిస్తే అది పోలీస్ కంప్లైంట్ లాంటిది ఇవ్వకముందే దాన్ని చంపేయాలి. అయినా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన ఆ పోలీసులు ఈ ఊర్మిళని తాకను కూడా తాకలేరు. ఒక్క ఫోన్, ఒకే ఒక్క ఫోన్ కొడితే అందరూ సలాం కొట్టేస్తారు. కానీ ఎక్కడో ఒక చోట బ్రతకడం చేత కానీ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్లతోనే కష్టం. అందుకే
దాని గురించి నేను ఇంతలా ఆలోచించాల్సి వస్తోంది. ఈ సుబ్బరాజుగాడు నా నమ్మిన బంటు, రాజమాతకి కట్టప్ప లెక్క. నేను చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తాడు. ఇన్ని సంవత్సరాల్లో ఇంత నమ్మకంగా పనిచేసేవాణ్ణి నేనిప్పటి వరకు చూడలేదు. శవాన్ని ఏం చేసావురా? సొరపాదుకి ఎరువుల వేశానమ్మా. ఈసారి కాయలు ఏపుగా పెరుగుతాయేమోలే. ఈ చిన్న చితక వాళ్ళ సంగతి తర్వాత కానీ ముందా యశోద సంగతి చూడరా. చూశానమ్మా. ఏంట్రా చూసావా? ఆ యశోద ఎక్కడ కనిపించిందిరా? చెప్పు, ఆ, ఎక్కడ కనిపించింది? చూస్తానమ్మా, చూస్తాను అన్నాను. ఛా, చూశాను అనగానే నా ప్రాణం లేచొచ్చింది కదరా. అయినా చూస్తే మీకు చెప్పకుండా దాన్ని చంపకుండా ఎలా ఉంటానమ్మా? అది నిజమేలే. నీ సంగతి నాకు తెలుసు కదరా. చూసి రమ్మంటే కాల్చొచ్చారా కానివి. నీ మీద నాకు చాలా నమ్మకం ఉందిరా. నా కడుపున పుట్టకపోయినా నా కొడుకు లెక్క. నువ్వు కొడుకు లెక్క అనుకుంటావమ్మా, కానీ నేను అమ్మా అనే అనుకుంటాను. శభాష్ రా. డబ్బేవైనా కావాలంటే తీసుకో. అలాగేనమ్మా. నీ నుంచి యశోదని ఎలా తప్పించాలో, యశోదని ఎలా పెళ్లి చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి? ఏం చేసైనా సరే యశోదని నేను దక్కించుకోవాల్సిందే. నేనొక పొడుపు కథ పొడుస్తాను, విప్పుతావా? సరే, ట్రై చేస్తాను. చెప్పు. నల్ల కుక్కకి 4 చెవులు, ఏంటది? ఏంటి? నల్ల కుక్కకి 4 చెవులా? తెలియట్లేదు. హే, అత్తోడిపోయింది, అత్తోడిపోయింది. నేను చెప్పనా అత్త? లవంగం. సరే, ఇంకొకటి అడగనా? ఎంత విసిరినా చేతిలోనే ఉండే కర్రేంటి?